మంత్రి శ్రీధర్ బాబును కలిశారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా సరిగా లేదని, రోడ్డు అధ్వానంగా ఉన్నాయని, చెరువులు మురికి కూపాల్లాగా మారాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్ మెయిలర్లపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్న దేవాలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నగరానికి నలువైపులా డంప్ యార్డులు ఉండాలని కోరారు. నగరంలోని చెత్తనంతటినీ బాలాజీ నగర్కు పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. చెత్త సెగ్రిగేషన్ పేట వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెత్తకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ బయటికి పోకుండా ఇక్కడే దుర్గంధపూరితంగా అనేక కాలనీల మధ్యలో ఇట్లాంటి చేస్తూ ఉన్నారు. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడమనేది అది దుర్మార్గమైంది, అన్యాయమైంది. అక్కడ మొత్తం పురులంతా కూడా ప్రజలకు పారుతాడు. లక్షల మంది ప్రజలకి కంటి మీద కొనుక్కు లేదు. ప్రధానికానికి ఇవాళ దవాఖానాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి తడి చెత్త, పొడి చెత్త, సెగ్రిగేషన్ మీరు ఏం పేరు చెప్తారో కానీ చెత్త అంతా కూడా బయటికి పంపాలి. ఆ చెత్త నుంచి ఇవాళ టెక్నాలజీ పరంగా మార్పు చేసుకోండి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ మార్చుకోండి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మీరు చెడగొట్టకండి, వాళ్ళ జీవితాలతో చెలగట్టమాడదనేటువంటి చర్చ ఉంది. అవన్నీ కూడా మాట్లాడడం అంటే ఇట్లాంటి హైదరాబాద్ నగరంలో పనులు చేసిన వాళ్ళకు డబ్బులు సకాలం రాకపోవడం వల్ల కొత్త పనులకు టెండర్లు పెట్టినా కూడా ఎవరు వస్తలేరు. కొంత దానికి 1/3 అది దాదాపు తెలంగాణ జనాభాలో 3వ వంతు జనాభా ఒక హైదరాబాద్లో ఉన్నది. మనం వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఖర్చు పెడతా ఉన్నాం. కానీ హైదరాబాద్లో మనం ఖర్చు పెట్టే డబ్బు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి వారికి నివేదించడం.